యేసుక్రీస్తు వారి మహాప్రశస్తమైన నామంలో ఈ రెండవ దినం పెనియేలు ప్రార్థనా మందిరం వారు రెవరెండ్ విజయప్రసాద్ గారు నిర్వహిస్తున్నటువంటి ఈ యేసుక్రీస్తు సువార్త సభలకు విచ్చేసినటువంటి సంఘ కాపరులకు, సేవకులకు, ఉండి ప్రజలకు, చుట్టుపక్కల నుంచి వచ్చినటువంటి క్రైస్తవేతర సోదర సోదరీమణులకు నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మీ ముందు నిన్నట్లాగే నేను అద్భుతాలు చేయడానికి రాలేదని చెప్పాను, అద్భుతకరుణ్ణి పరిచయం చేయడానికి వచ్చానని చెప్పాను. అదే పని నేను కొనసాగిస్తున్నాను. చాలాసార్లు మన జీవితాల్లో సందిగ్ధాలు ఏర్పడతాయి. ఎటుపోవలో తోచని పరిస్థితి, ఒక ఖచ్చితమైనటువంటి అవగాహన ఏర్పడదు. గమ్యం తెలియక అగమ్య గోచరంగా ఉంటాం. అది మన భవిష్యత్తు కావచ్చు, అది వివాహం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. మానవ జీవితంలో ఇది సహజం. ఇంగ్లీష్లో దాన్ని వీఆర్ ఎట్ క్రాస్ రోడ్స్ అంటాం. 4 రోడ్లు కలిసే కూడలిని చౌరస్తా క్రాస్ రోడ్స్ అంటాం. అక్కడ నించున్నప్పుడు ఎటుపోవాలో అర్థం కానప్పుడు కొత్త ఊరిలో ఎలా ఉంటుందో జీవితం కూడా అలాగే ఉంటుంది. చాలాసార్లు అటువంటి కూడలి వచ్చినప్పుడు ఆ జంక్షన్లో నిలబడి మనం అడుగుతుంటాం పక్కన వాళ్ళని, పలానా ఊరు వెళ్ళాలంటే, పలానా దగ్గరికి వెళ్ళాలంటే ఎటు వెళ్ళాలి అని. అలా అడుక్కుంటూ వెళ్తాం, గమ్యాన్ని చేరడానికి ప్రయత్నం చేస్తాం. జీవితం కూడా అలాంటిదే, అనేకమైన సందిగ్ధాలు. అయితే సందిగ్ధాలు అన్నింటికంటే మించిన కొన్ని సందిగ్ధాలని, చాలా ప్రాముఖ్యమైన సందిగ్ధాలు, అవి పటాపంచలు చేసుకోకపోతే ఈ జీవితమే కాదు, రాబోయే జీవితం కూడా దుర్భరంగా తయారవుతుంది. అటువంటి సందిగ్ధాలని ఈరోజు నేను మీ ముందుకు తీసుకురావాలని ఇష్టపడుతున్నాను. ఇంగ్లీష్లో డైలమా అంటాం. సందిగ్ధం నెంబర్ 1, డైలమా నెంబర్ 1, దేవుని గురించిన సందిగ్ధం. ద డైలమా అబౌట్ గాడ్. ఈ దేశంలో ఎంతో జ్ఞానం పరిడవిలినప్పటికీ, మనం ఎంతో గొప్పగా ఈ దేశం గురించి చెప్పుకున్నప్పటికీ, నిజంగానే ఈ దేశం చాలా గొప్పదైనప్పటికీ కూడా మన దేశంలో దేవుని గురించినటువంటి సందిగ్ధం, డైలమా అబౌట్ గాడ్, అన్ని సందిగ్ధాల కంటే, అన్ని డైలమాల కంటే చాలా గొప్ప డైలమా. బహుశా మన దేశంలో దేని గురించి కూడా ఇంత డైలమా లేదు, ఇంత సందిగ్ధం లేదు. అందుకనే మనము ప్రపంచంలోకి వెళ్ళి మన దేశంలో తిరుగుతూ నలుదిశలా లేక అష్టదిక్కులా మీరు చూస్తే మీకు అనేకమైన దైవ రూపాలు కనపడతాయి. దేవుడు ఒక్కడా, అనేకమందా? అదొక డైలమా. నన్ను చాలామంది అడిగారు, ముఖ్యంగా హైందవ సోదరులు, దేవుళ్ళు ఎంతమంది? ఒక్కళ్ళ లేక చాలామందా? నేను వాళ్ళకి సర్వసాధారణంగా చెప్పే మాట ఏమిటంటే, మనం సృష్టించుకున్నవాడు లేకపోతే మనం సృష్టించుకున్న దేవుళ్ళు అనేకం, మనల్ని సృష్టించిన వాడు మాత్రం ఒకడే. We have a dilemma today. దేవుడు ఒక్కడా, అనేకమా? అందుకనే చాలామంది యేసుక్రీస్తు గురించి చెప్పిన తర్వాత ఇతర దేవుళ్ళ గురించి ఏం మాట్లాడకపోయినా సరే, చాలా సందర్భాల్లో నా దగ్గరికి వచ్చి వాళ్ళు అడిగే ప్రశ్న ఏమిటంటే, మీరు చెప్తున్నట్టు యేసే దేవుడైతే మరి పలానా దేవుడు దేవుడు కాదా, పలానా దేవుడు దేవుడు కాదా అని అడుగుతుంటారు. అది మీరు నిర్ణయించుకోవాలని చెప్తాను నేను వాళ్ళకి. ఎందుకంటే దేవుడు ఒక్కడే అయినప్పుడు ఆ దేవుడు ఎవరో చెప్పాక, దేవుడు ఎవరు ఇంతమంది మధ్యలో అనేది తేల్చుకోవాల్సింది సత్యాన్వేషే, మనం కాదు చెప్పాల్సింది. ఎందుకు వచ్చింది ఆ ప్రశ్న? దేవుడి గురించి అంతసేపు మాట్లాడిన తర్వాత, మరి అలాగైతే ఎక్స్ దేవుడు కాదా, వై దేవుడు కాదా, జెడ్ దేవుడు కాదా
అన్న ప్రశ్న ఎందుకు వచ్చిందంటే ఇంకా డైలమా పోలా. మనసులో ఎక్కడో దేవుళ్ళు చాలామంది అన్నటువంటి భావన, విశ్వాసం. చాలామందికి మరొక డైలమా, దేవుడు భౌతికమా లేక భౌతికేతరమైన వాడా? ఈ పదార్థ ప్రపంచంలో ఉంటాడా దేవుడు? చాలామందికి దేవుడు భౌతికమైన వాడు. ఓ పక్కన పరమాత్మ అంటూనే భౌతికమైన రూపేణ, భౌతికమైన వస్తు రూపేణ, భౌతికమైన రూపాలు కల్పించి ఆయన్ని పూజిస్తూ ఉంటారు. ఈరోజు వాళ్ళని మీరు అడిగితే వాళ్ళకి ఖచ్చితమైన సమాచారం వాళ్ళ దగ్గర లేదు. ఏమో పెద్దలు చెప్పారు, మేము చేస్తున్నాం, అంతే. సందిగ్ధం, దేవుడి గురించిన సందిగ్ధం. ఒక్క మన దేశంలోనే కాదు, అనేకమైన దేశాలు, ఈరోజు మానవ ప్రపంచంలో చాలామంది దేవుణ్ణి మనిషి అనుకుంటారు. అందుకనే మనుషుల్ని దేవుళ్ళని చేస్తుంటారు. ఆడియో రిలీజ్ ఫంక్షన్ అప్పుడు సినిమా వాళ్ళు ఇలా చెప్తుంటారు, ప్రేక్షక దేవుళ్ళు అంటుంటారు. లేకపోతే మీరు సినిమా చూడరు, అందుకని మిమ్మల్ని దేవుళ్ళని చేస్తారు. ఏ ఈనాడు పత్రికో, సాక్షి పత్రికో, లేకపోతే ఇంకేదో స్వాతి పత్రికో వాళ్ళు అప్పుడప్పుడు తమ పాఠకులకి ఏదైనా తాయిలాలు ఇచ్చేటప్పుడు, పాఠకుల్ని పొగిడేటప్పుడు, ముఖ్యంగా స్వాతి పత్రికలో పాఠక దేవుళ్ళు అంటారు. లేకపోతే మీరు పత్రిక కొనరు, అందుకని మిమ్మల్ని దేవుళ్ళు అంటారు. బస్ స్టాండ్లో పాపం యాచన చేస్తున్న ఒక ఆవిడ, పెద్ద ఆవిడ, ఎవరూ సరిగా డబ్బులు ఇవ్వకపోతే మీరు 100 రూపాయలు నోటు ఇచ్చారనుకోండి, వెంటనే మిమ్మల్ని దేవుడిని చేస్తుంది. 2 చేతులు ఒక దగ్గర పెట్టి దేవుడివి బాబు అంటుంది. ఎవరు దేవుడు? దేవుడు అవ్వడం అంత సులభమా? 100 రూపాయలకే దేవుడు అయిపోతావా? లేకపోతే ఒక ప్రత్యేకమైన రంగు వస్త్రం వేసుకొని, ఓ ప్రత్యేకంగా నువ్వు దాన్ని నీ దేహానికి చుట్టుకొని కాసేపు ధ్యానంలో ఉంటే నువ్వు దేవుడు అయిపోతావా? దెర్ ఈజ్ ఎ డైలమా టుడే ఇన్ ఇండియా, ఇన్ ద వరల్డ్. హూ ఈజ్ గాడ్? దేవుని గురించినటువంటి సందిగ్ధం ఈరోజు మన దేశంలోనూ ప్రపంచంలోనూ ఉంది. అందుకని చాలామంది నేనే దేవుణ్ణి అని చెప్పుకుంటున్నారు, లేక నేను దేవుణ్ణి చూపిస్తానని చెప్పుకుంటున్నారు. కొంతమందికి మనిషే దేవుడు, కొంతమందికి ఇతర జీవులు దేవుళ్ళు, కొంతమందికి 2 జీవుల్ని కలిపితే దేవుళ్ళు. అందుకనే మనిషిని అహం బ్రహ్మస్మి అన్నారు. కానీ మనిషిని దేవుణ్ణి చేసినటువంటి ఈ ఫిలాసఫీ ఈరోజు సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలకు జవాబు చెప్పలేదు. ఒక సత్యం పరీక్షకు నిలబడాలి. అహం బ్రహ్మస్మి అన్న స్టేట్మెంట్ సత్యమైతే, అంటే మనిషే దేవుడు అన్న స్టేట్మెంట్ సత్యమైతే, ఈ ప్రశ్నలకు జవాబు దొరకాలి, చెప్పాలి. దేవుడికి మతిమరుపు ఉంటుందా? మీరు చెప్పాలి. దేవుడికి మతిమరుపు ఉంటే ఆయన దేవుడు అవుతాడా? మనం నిన్న చూసాం, దేవుడు జ్ఞానంలో ఉన్నతుడు, అనంతుడు. సర్వజ్ఞానం, అనంత జ్ఞానం ఉన్నవాడికి మతిమరుపు ఎక్కడుంటుంది? దేవుడు, నువ్వు దేవుడట, నేను దేవుడట, కానీ మనం దేవుడమని మర్చిపోయామట. ధ్యానం చేస్తే, యోగా చేస్తే మనలో ఉన్న దేవుణ్ణి మనమే తెలుసుకుంటామట. అదేమిటి? దేవుడు తాను మర్చిపోతాడా తాను దేవుడిని అన్న సంగతి? ఇంకో గురువుగారు వచ్చి నాకు చెప్పాలా నేను దేవుడిని అన్న సంగతి? అంటే ఆయన ఎవరు మరి? ఆయన దేవుడి కంటే గొప్పవాడా? ఈ ప్రపంచంలో దేవుడి కంటే గొప్పవాడు, ఈ విశ్వంలో దేవుడి కంటే గొప్పవాడు ఉంటాడా? ఉంటే ఆయనే దేవుడు అనొచ్చుగా, ఈయన ఎందుకు అండం? దేవుడు అంటేనే అందరికంటే ఉన్నతుడు. అది దేవుడి డెఫినేషన్. ఏ మతం అడిగినా చెప్తుంది. దేవుడికే తాను దేవుడిని మర్చిపోతే గుర్తు చేసేటువంటి గురువు ఆయన ఎవరు మరి? నేను కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే నేను దేవుడిని తెలుసుకుంటానా?
ఎంత అసంబద్ధమైన ఐడియా ఇది. రెండో ప్రశ్న, అహం బ్రహ్మస్మి అన్నది సత్యమైతే, అంటే మనిషే దేవుడు అన్నది సత్యమైతే, ఈరోజు నేరాలు ఘోరాలకు కారణం ఎవరు? చంపుతున్నది ఎవరు? రేప్ చేస్తున్నది ఎవరు? దోచుకుంటున్నది ఎవరు? నల్లధనాన్ని కూడబెట్టుకుంటున్నది ఎవరు? మోసం చేస్తున్నది ఎవరు? అబద్ధాలు ఆడుతున్నది ఎవరు? భార్యకు తెలియకుండా సెటప్పులు పెట్టేది ఎవరు? కూతురిని కూడా చూడకుండా అత్యాచారం చేసే తండ్రులు ఎవరు? ప్రియుడి కోసం కన్న బిడ్డల్నే రాచి రంపాన పెట్టే తల్లులెవరు? పేపర్లో చదవట్లేదా? వీళ్ళంతా దేవుళ్ళేనా? అహం బ్రహ్మస్మి అనేవాళ్ళు జవాబు చెప్పాల్సినటువంటి విషయాలు ఇవి. నడి రోడ్డు మీద నరికేస్తున్నారే, వాళ్ళెవరు? అప్పుడప్పుడు మన కాలు ఎవరికైనా తగిలితే దేవుడికి కాలు తగిలిందని లెంపలేసుకుంటాం కదా. దేవుడి కాలు దేవుడికి తగిలితే సారీ ఎవరికి చెప్తున్నావు? అప్పుడప్పుడు నీ కాలు నీకే తగిలి తట్టుకొని పడతావు, ఎవరికి సారీ చెప్తావు? ఆయన దేవుడే, నేను దేవుడే, ఇద్దరూ దేవుళ్ళు అయినప్పుడు ఎవరికి సారీ చెప్పాలి? దేవుడి కాలు దేవుడికి తగిలితే తప్పే ఉంది, మరి సారీ ఎందుకు చెప్పాలి? అంటే చెప్పినోడు మనిషి, చెప్పించుకున్నోడు దేవుడా? ఎవరు దేవుడు? మనం చేసే ప్రతి పనిలో ఈ డైలమా కనపడుతుంది. భగవంతుని గురించిన డైలమా ఈరోజు మన దేశంలో ఉంది. అన్ని ప్రశ్నల కంటే సర్వోత్తమమైన ప్రశ్న, కీలకమైన ప్రశ్న దేవుడెవరు అన్న ప్రశ్న. దేవుని గురించిన సందిగ్ధం మిగిలిన విషయాల్లోని సందిగ్ధానికి, కన్ఫ్యూజన్కి, డైలమాకి దారితీస్తుంది. ఈరోజు అనేకమైన విషయాలు మనం కన్ఫ్యూజ్ అవ్వడానికి కారణం ఏమిటి? సైన్స్ వచ్చిన తర్వాత దేవుణ్ణి సీన్లోంచి తీసివేసింది. మనకి టీవీ 9లో మాట్లాడుతూ ఉంటారు చాలాసార్లు నాస్తికులు, గోగినేని లాంటి వాళ్ళు. దేవుడు లేడని కొంతమంది, ఉన్నాడని కొంతమంది. ఏమిటి డైలమా? మీరు ఈరోజు పేపర్ చదివి ఉంటారు. ఈరోజు పేపర్లో ఒక ప్రత్యేకమైన ఆర్టికల్ వచ్చింది రోబో గురించి. చదివారా? ఒక లేడీ రోబో మాట్లాడింది మానవులను ఉద్దేశించి హైదరాబాద్లో. దాన్ని పతాక శీర్షికన వేశారు ఈనాడు, సాక్షి తదితర న్యూస్ పేపర్స్. రోబో చాలా విషయాలు చెప్పింది మానవులకి. చిన్న ప్రశ్న, అంత అందమైన, అంత తెలివి కలిగిన, అంత సునిశ్చితమైన మాటలు మాట్లాడగలిగిన ఆ రోబో గురించి రాస్తూ 62 హావభావాల్ని మార్చగలదట ఆ రోబో. 62 హావభావాల్ని, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ని. ఆ రోబో తనంతట తానే ఉనికిలోకి వచ్చిందా? ఎవరైనా తయారు చేశారా? ఎవరైనా ఇట్టేగా చెప్తారు, మనిషి చేసుకున్నాడు రోబోనని. హ్యూమనైడ్ రోబో అది, అంటే మనిషికి ప్రతీకగా చేసినటువంటి ఒక రోబో. మరి అంత అద్భుతమైన రోబో తయారు చేయడానికి ఓ తెలివి కలిగిన మనిషి కావాలి. మరి మనిషి అంతటి వాడిని తయారు చేయడానికి దేవుడు అక్కర్లేదా? నాస్తికులు ఎక్కడున్నారు? వాళ్ళ బుర్రలు ఎక్కడున్నాయి? ఒకవేళ రోబో కానీ గాలివాన్లో పుట్టుంటే, సునామీలో పుట్టుంటే, భూకంపంలో పుట్టుంటే, తనంతట తానే ఉనికిలోకి వచ్చుంటే నేను కూడా నాస్తికుడిని అయిపోతాను.
ఎందుకంటే మనిషి కూడా తనంతట తానే ఉనికిలోకి రావడానికి అవకాశం ఉంది. మనిషి కంటే ఎంతో చిన్నదైన రోబో. ఇద్దరు రోబోలకి పెళ్లి చేయమనండి, పిల్లలు పుడతారేమో చూద్దాం. అంత సీన్ లేదు. మనిషి అంత సీన్ రోబోకి ఈరోజు ఉందా? లేదు. సృష్టికర్త ఎప్పుడు సృష్టము కంటే గొప్పవాడు. మనిషి ఎప్పుడు రోబో కంటే గొప్పవాడు. రోబోని సృష్టించడానికి మనిషి అంత మేధావి కావాలంటే మనిషిని సృష్టించడానికి ఇంకెంత పెద్ద మేధావి కావాలి? ఆయన మనిషి కంటే ఇంకెంత పెద్ద మేధావి, గొప్పవాడై ఉండాలి. నాస్తికులు కాస్త ఇంగిత జ్ఞానం ఉపయోగిస్తే వాళ్ళకి అర్థమైపోతుంది కదా దేవుడున్నాడని. ఈరోజు దేవుని గురించిన డైలమా క్లాస్ రూమ్లో ఉంది, కాలేజీలో ఉంది, క్యాంపస్లో ఉంది, రచ్చబండ దగ్గర ఉంది, దేవాలయం దగ్గర ఉంది, ఎక్కడ చూసినా ఉంది. అందుకనే దేవుణ్ణి తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయం. నేను నిన్న చెప్పినట్టుగా దేవుడే దేవుణ్ణి పరిచయం చేసుకోగలడు, ఇంకెవరూ చెప్పలేరు. మీకు ఈ పాత సినిమా పాట గుర్తుండుంటుంది. గోదావరి జిల్లా ఇది, మీ జిల్లాకు సంబంధించిన పాటే. గోదావరి గట్టుంది, గట్టు మీద చెట్టు ఉంది, చెట్టు మీద పెట్టుంది, పిట్ట మనసులో ఏముంది? ప్రశ్న మాత్రమే వేశాడు కవి, జవాబేది? మీరు చెప్తారా? గోదావరి గట్టు మీద ఉన్న, చెట్టు మీద ఉన్న, పిట్ట మీద ఉన్న, పిట్టలో ఉన్న మనసు ఏంటో గోదావరి వాసులు? గోదావరి గట్టునున్న, చెట్టు మీద ఉన్న పిట్ట మనసులో ఏముందో చెప్పలేని మనం భగవంతుడిని మనంతటా మనం ఎలా తెలుసుకోగలం? ఆఫ్టర్ ఆల్ పిట్ట మనసు తెలుసుకోలేని నువ్వు భగవంతుడిని ఏం తెలుసుకోగలవు? అసాధ్యం. అందుకనే భగవంతుడు దిగి వచ్చి పరిచయం చేసుకోవాలి. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన మొదటి పని భగవంతుడిని పరిచయం చేయడం. ఎవడునూ ఎప్పుడునూ దేవుని చూచి ఉండలేదు, కానీ దేవుని కుమారుడైన, ఏకైక కుమారుడైన యేసుక్రీస్తే ఆయన్ని చూపించాడని బైబిల్లోని 2వ భాగంలోని కొత్త నిబంధనలోని 4వ పుస్తకమైన యోహాను సువార్తలో మొదటి పేజీలోనే ఉంది. ఆయన చెప్పాడు, నేను లోకానికి వెలుగుని, లోకానికి వెలుగును విరజిమ్మడానికి వచ్చాడు. వెలుగు జ్ఞానానికి గుర్తు. అందుకనే దేవుణ్ణి పరిచయం చేస్తానని చెప్పిన గురువు గారికి ఆ పేరు వచ్చింది. గురు అంటే సంస్కృతంలో వెలుగునిచ్చేవాడు, భగవంతుని గురించిన వెలుగునిచ్చేవాడు, చీకటిని చంపువాడు. గుహ్ అంటే చీకటి, రుహ్ అంటే చంపడం. చీకటిని చంపి అంటే అజ్ఞానాన్ని పారద్రోలి విజ్ఞాన వెలుగులు విరచిమ్మేవాడు గురువు. యేసుక్రీస్తు వారు అన్నారు శిష్యుల్ని పిలిచి, గురువులని పిలవబడకండి, నేనొక్కడినే గురువుని. ఎందుకన్నాడు ఆ మాట? ఎందుకు చెప్పాడు ఆ మాట? ఇంతమంది గురువులు వచ్చిన తర్వాత కూడా మన పూర్వీకులు ఎందుకు ఇలాగా ఉపనిషత్తులో అడిగారు? తమసోమ జ్యోతిర్గమయ. తామసి అంటే చీకటి, అంధకారం అంటే అజ్ఞానం. తమసోమ చీకటిలో కొట్టుమిట్టాడుతున్నాం, జ్యోతిర్గమయ మమ్మల్ని వెలిగించు, విజ్ఞానపు వెలుగుల్లోకి మమ్మల్ని నడిపించు. లీడ్ మీ ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్, ఫ్రమ్ ఇగ్నోరెన్స్ టు నాలెడ్జ్. అంధకారం నుంచి వెలుగులోకి నడిపించు, అజ్ఞానం నుంచి విజ్ఞానంలోకి నడిపించు. ఎవరిని గురించిన జ్ఞానం? భగవత్ జ్ఞానం. ఇన్ని 100 మంది గురువులు వచ్చాక ఎందుకని క్వశ్చన్ మార్క్? ఇంకా వెలుగులోకి నడిపించమని అడుగుతున్నారు. ఆ ఉపనిషత్తులోని ఆ మాటకు, ఆ ప్రార్థనలోని ఆ 2వ లైన్కు ఏమైనా జవాబు దొరికిందా? యేసుక్రీస్తు వారు పరిచయం చేసుకున్నారు. అందుకనే నేను లోకమునకు వెలుగుని.
దేవుడు అన్న మాట వ్యుత్పత్తార్థంలోకి మీరు తెలుగులో వెళ్ళి చూస్తే వెలుగు అన్న మాట నుంచి పుట్టింది. వెలుగు జ్ఞానానికి గుర్తు. భగవద్జ్ఞానం ఎప్పుడైతే ఉంటుందో, భగవంతుని గురించిన సందిగ్ధం ఎప్పుడైతే తొలగిపోతుందో, అనేక రకాలైన సందిగ్ధాలు, అజ్ఞానాలు తొలగిపోతాయి, కన్ఫ్యూజన్స్ వెళ్ళిపోతాయి, క్లారిటీ వస్తుంది జీవితంలో. ఈరోజు మనకు తెలుసు మన జీవితంలో క్లారిటీ లేదని. సినిమాల్లో విలన్లు కూడా చెప్తున్నారు జీవితం అన్నాక కొంచెం క్లారిటీ ఉండాలని. కానీ ఉందా క్లారిటీ? లేదు. పక్కింటోడు డాక్టర్ అయితే నువ్వు డాక్టర్ అవుతావు, ఎదిరింటోడు ఇంజనీర్ అయితే నువ్వు ఇంజనీర్ అవుతావు, వాడు పారాయణలో చేరితే నువ్వు కూడా పారాయణలో చేరుతావు, వాడు ఫ్రీ చైతన్యంలో చేరితే నువ్వు కూడా ఫ్రీ చైతన్యంలో చేరుతావు. క్లారిటీ లేదు, కాపీయే. దేవుణ్ణి గురించిన క్లారిటీ వచ్చినప్పుడు మనిషికి అన్ని విషయాల్లో క్లారిటీ వస్తుంది. దేవుని గురించిన సందిగ్ధం, కన్ఫ్యూజన్ తొలగిపోయినప్పుడు మనిషికి అన్ని రకాల సందిగ్ధాలు, కన్ఫ్యూజన్స్ తొలగిపోతాయి. జీకే చెస్టర్టన్ అనేటువంటి ఒక ఇంగ్లీష్ మేధావి దేవుడి గురించి ఒక అద్భుతమైన మాట చెప్తాడు. సూర్యుడితో పోల్చి చెప్తాడు. మనం సూర్యుడిని ప్రత్యక్షంగా చూడలేం, కానీ సూర్యుడు లేకుండా దేన్ని చూడలేం. పగలుండదు ఇక్కడ సూర్యుడు లేకపోతే. ఇలానే ఉంటుంది. కరెంటు పోయిందంటే మళ్ళీ భయంకరమైన చీకటి. మనం సూర్యుడిని ప్రత్యక్షంగా చూడలేం, కానీ సూర్యుడు లేకుండా దేన్ని చూడలేం అని చెప్పి ఆయన అంటాడు 3వ లైన్లో, మనం దేవుణ్ణి ప్రత్యక్షంగా చూడలేం, కానీ దేవుణ్ణి తెలుసుకోకుండా దేన్ని సరిగా తెలుసుకోలేమంటాడు. నిన్ను నువ్వు తెలుసుకోవాలన్నా, ప్రపంచాన్ని తెలుసుకోవాలన్నా, జీవితాన్ని అర్థం చేసుకోవాలన్నా, భవిష్యత్తు నీకు అర్థం కావాలన్నా, ఈరోజు దేవుడి గురించి మొదట నీకు అర్థం కావాలి. అందుకని యేసుక్రీస్తు వారు వచ్చారు. తాను వెలుగు అని చెప్పుకున్నారు. కేవలం చెప్పుకోవడమే కాదు, ఆయన చూపించాడు. ఈరోజుకి ఆయన లాంటి వ్యక్తిత్వం ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు, ఎవరికీ లేదు. ఈ మధ్యకాలంలో ఓ సర్వే జరిగింది. గత 1000 సంవత్సరాల్లో, సహస్రాబ్దిలో 1000 సంవత్సరాల్లో ప్రపంచాన్ని అత్యంత ప్రభావితం చేసినటువంటి వ్యక్తి ఎవరు, ఫిగర్ ఎవరు అని చూస్తే చాలామందిని తీసుకున్నారు. ఈ 1000 సంవత్సరాల్లో 1000 సంవత్సరాల్లో చాలామంది మహానుభావులు పుట్టారు, పోయారు. చాలామంది సైంటిస్టులు పుట్టారు, చాలామంది గురువులు, మహాత్ములు పుట్టారు, గొప్ప గొప్ప వాళ్ళు పుట్టిపోయారు. ప్రపంచమంతా సర్వే చేస్తే క్రైస్తవులు కాదు చేసింది సర్వే, క్రైస్తవేతరులు. తేలింది ఏమిటంటే ఈ సహస్రాబ్దిని, పోయిన సహస్రాబ్ది కూడా కాదు, ఈ సహస్రాబ్దిని కూడా. ఎందుకంటే ఆయన పోయిన సహస్రాబ్ది మొదట్లోనే పోయాడు, వెళ్ళిపోయాడు. ఈ మరణాన్ని గెలిచి పైకి లేచి పరలోకానికి ఎక్కిపోయాడు. ఎక్కిపోయి 2000 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఈ 1000 ఏళ్లని ఎవరు అత్యంత ప్రభావితం చేశారంటే నెంబర్ 1 జీసస్ క్రైస్ట్ అని తేలింది. ఎందుకని ఆ వ్యక్తిత్వం అలాంటిది. దేవుడే వచ్చి మనిషిగా మన మధ్య సంచరించినప్పుడు, నడిచే దేవుడిగా మన మధ్య ఉన్నప్పుడు ఆయన అద్భుతమైనటువంటి వ్యక్తిత్వాన్ని ప్రదర్శించాడు. ఆయన జ్ఞానం చూసి పండితులు అబ్బురపడ్డారు. మీరు లూకాసు వార్త 2వ అధ్యాయం చదివితే ఆయన ప్రజ్ఞకు వారు విస్మయం ఉందిరని ఉంటుంది. ఆయన జ్ఞానం చూసి, ఆయన జ్ఞానపు మాటలు చూసి అరెస్టు వారెంట్ తీసుకెళ్లిన పోలీసు వాళ్ళు అరెస్టు చేయకుండా భయపడి వెనక్కి వచ్చేశారు. ఎందుకయ్యా అరెస్ట్ చేయలేదు, నీ చేతిలో అధికారం ఉంది కదా అంటే, ఆయన మాట్లాడినట్టు ఎవరు మాట్లాడలేదు అన్నాడు పోలీస్ ఆఫీసర్. పోలీసుల్ని భయపెట్టిన వ్యక్తిత్వం.
ఆయన మాట్లాడితే పెద్ద పెద్ద మత గురువులు వాళ్ళకి ఎదురు మాట్లాడడానికి లేకుండా అయిపోయింది. మహాపండితులు, జ్ఞానంలో దిట్ట, అద్భుతమైన వ్యక్తిత్వం. ఆయన ఒక పక్కన నీచమైన వాళ్ళతో, నిమ్నజాతి వాళ్ళతో, పాపులతో, పతితలతో, వేశ్యలతో మధ్యలోకి వెళ్ళి కుష్ఠరోగుల్ని సైతం స్పృశిస్తూ వారి మధ్య ఆయన సంచరించిన ఏమాత్రం మలినం అంటుకోనివాడు, ఏమాత్రం పాప పంకిలం కానివాడు, ఏ కోశానా పాపమెరుగనివాడు. అద్భుతమైన వ్యక్తిత్వం. బోధకులంతా ఒక ఎత్తు, ఈయన ఒక ఎత్తు. మత గురువులంతా ఒక ఎత్తు, ఈ గురువు ఒక ఎత్తు. మనుషులంతా ఒక ఎత్తు, ఈ మనిషి ఒక ఎత్తు. ప్రవక్తలంతా ఒక ఎత్తు, ఈ ప్రవక్త ఒక ఎత్తు. ఈరోజు కొంతమంది ఆయన్ని కేవలం ప్రవక్తగానే చూపించాలనుకుంటున్నారు. ఎవరైతే ప్రవక్తగానే చూపించాలనుకుంటున్నారో, యేసు ప్రవక్తనా దేవుడా అని ఈరోజు డిబేట్లు పెడుతున్నారు. దానికి డిబేట్ ఏం అక్కర్లా, చాలా సింపుల్ ప్రశ్నలు అడుగుతాం మేము, మీరు జవాబు చెప్తే చాలు. మీరు చెప్తున్నటువంటి గొప్ప ప్రవక్తకి ఈ ప్రవక్తకున్న లక్షణాలు ఉన్నాయా? బైబిల్లో కానీ ఖురాన్లో కానీ ఈ రెండింటిని మీరు ఏది తీసుకున్నా సరే, ఏ ప్రవక్త అయినా మరణాన్ని గెలిచాడా? చెప్పండి. ఏ ప్రవక్త అయినా ఈయన లాంటి వ్యక్తిత్వం ఉందా? ఏ ప్రవక్త అయినా కన్యకకు జన్మించాడా? ఏ ప్రవక్త గురించైనా హోలీ, పవిత్రుడు అన్నమాట ఉందా ఖురాన్లో? ఏ ప్రవక్త గురించైనా కలామల్లా అని ఉందా ఖురాన్లో? అంటే దేవుని వాక్కు అని ఉందా? ఏ ప్రవక్త గురించైనా రూహ్ అల్లా అంటే దేవుని ఆత్మ, పరమాత్మ అని ఉందా? లేదు. ఈ ఒక్కడి గురించే ఉంది. మీ పుస్తకం ప్రకారం కూడా మీ ప్రవక్తలందరికంటే ఉత్తముడిన. ఇంకా మీ పుస్తకంలో ఏముంది? ఒకవేళ నీకేమైనా అర్థం కాకపోతే నీకు ముందే రాసిన బైబిల్ పుస్తకాన్ని రిఫర్ చేసుకోపో అని ఉంది. ఇందులో మీ పుస్తకం గురించి లేదు, కానీ అందులో మా పుస్తకం గురించి ఉంది. ఎందుకు డిబేట్లు? అవసరం లేదు. అది యేసుక్రీస్తు వారి ప్రత్యేకత. మీరు మన శాస్త్రాలన్నీ చదివితే భగవంతుడి గురించినటువంటి అద్భుతమైన లక్షణాలు, పాజిటివ్ క్వాలిటీస్ ఇంకా ఏ అవతార పురుషుల్లోనైనా ఉన్నాయా? లేవు. ఈయనలో ఉన్నాయి. ఒక్క బలహీనత కూడా లేని అవతార పురుషుడు ఎవరైనా ఉన్నారా? ఒక్క బలహీనత కూడా లేని, ఒక్క తప్పు కూడా చేయని ఒక్కడే యేసుక్రీస్తు. అందుకనే భగవంతుని గురించిన డైలమా, సందిగ్ధం ఈయన ఒక్కడే తీసివేయగలడు. అందుకే ఆయన అన్నాడు, మీకెవ్వరూ భగవంతుని పరిచయం చేయలేరు. ఎవరైనా గురువులు అని పిలిపించుకుంటే అది కరెక్ట్ కాదు. నేను ఒక్కడనే గురువును. గురువులని పిలవబడకండి, నేనే గురువుని. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ బైబిల్ చదివాడు, భగవద్గీత చదివాడు, వేదాలు చదివాడు, పురాణాలు చదివాడు, భాగవతం చదివాడు, భారతీయ శాస్త్రాలని ఔపోసన పట్టాడు. పాశ్చాత్య విద్యలో ఆరితేరాడు, భారతీయ విద్యలో కూడా ఆయన నిపుణత సాధించాడు. భారతదేశంలోని మత సారాంశాన్నంతటినీ ఒక్క పుస్తకంగా, ఒక్క సంకలనంగా రచించినవాడు. తన శిష్యుడు ఒక రోజున నాకు ఒక మంచి గురువుని పరిచయం చేయండి సార్ అని వస్తే
అతను కేరళ సనాతన బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చినటువంటి సుధాకర్ పిళ్ళై. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఓ చిన్న పుస్తకం తీసుకొచ్చి ఆయన చేతిలో పెట్టాడు. ఏమిటా పుస్తకం? యేసుక్రీస్తు వారి గురించిన జీవిత చరిత్రకు సంబంధించిన పుస్తకం. ఏమిటా పుస్తకం? బైబిల్లోని 2వ భాగం, కొత్త నిబంధన. ఆ పుస్తకాన్ని తెరిచిన తర్వాత, అది బైబిల్ అని తెలుసుకున్న తర్వాత సుధాకర్ పిళ్ళై ముఖం ఎర్రపడింది. మీరేదో మంచి గురువుని పరిచయం చేస్తారని వస్తే ఈ నిమ్న జాతి దేవుణ్ణి నాకు పరిచయం చేస్తారేంటి సార్? డాక్టర్ సర్వేపల్లి తాపీగా ఒక మాట అన్నాడు. సుధాకర్, నా మీద గౌరవంతో వచ్చావు, నమ్మకంతో వచ్చావు, గురువు కావాలన్నావు, పరిచయం చేస్తున్నా. నా మీద నమ్మకం ఉంటే వెళ్ళి ఆ పుస్తకం చదువు. ఆ గురువు గారు నీకు నచ్చకపోతే మళ్ళీ రా, అప్పుడు 2వ గురువు గురించి ఆలోచిద్దాం. ఫ్రెండ్స్, చరిత్రలో జరిగింది ఏమిటంటే, సుధాకర్ పిళ్ళై మళ్ళీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి దగ్గరికి మరో గురువు కోసం రాలేదు. ఆ పుస్తకాన్ని చదివాడు, ఆ బైబిల్ పుస్తకాన్ని. సుధాకర్ పిళ్ళై అనేటువంటి సనాతన బ్రాహ్మణుడు పాల్ సుధాకర్గా పేరు మార్చుకున్నాడు. యేసుక్రీస్తు శిష్యుడయ్యాడు. భారతదేశం అంతటా తిరిగి ఖైదీల మధ్య యేసుక్రీస్తు ప్రేమ సువార్తను ప్రకటించాడు. ఆ సేవలోనే నిమగ్నమై చనిపోయాడు. నిజమైన గురువు, దేవుని గురించిన సందిగ్ధాన్ని తొలగించే నిజమైన గురువు, దేవగురువు, గురుదేవుడు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. 2వ డైలమా, ద డైలమా అబౌట్ హ్యూమన్స్, అబౌట్ సెల్ఫ్. ఆత్మ గురించినటువంటి డైలమా, నన్ను గురించిన, మనల్ని గురించిన డైలమా, మనిషిని గురించిన సందిగ్ధం. ఎవరు మనిషి? ఎవరి మనిషి? ఈరోజు మనిషి గురించి చాలామంది చాలా విషయాలు చెప్తున్నారు. సైన్స్ వచ్చి మనిషిని యానిమల్ అంది, మరొక ఆయన వచ్చి మనిషిని మాలిక్యూల్ అన్నాడు, ఒకడు జంతువు అంటే ఇంకోడు పరమాణు అన్నాడు. ఎవరి మనిషి? ఎందుకు మనిషిలో ఈ ప్రత్యేకత? ప్రపంచంలోని ఏ జీవిలో లేని ప్రత్యేకత ఈ మనిషిలోకి ఎందుకు వచ్చింది? ఒకవేళ మనిషి కోతి నుంచి వచ్చుంటే, మనం ఇంత డెవలప్ అయ్యే నాటికి, అంటే మనం రాకెట్ కనుక్కుండే స్థాయికి వెళ్ళాం. చంద్రమండలంలోకి వెళ్ళిపోగలిగినటువంటి రాకెట్ని కనుక్కోగలిగిన స్థాయికి, అంగారకుడి మీదకి పాత్ ఫైండర్ని పంపించగలిగేటువంటి స్థాయికి ఎదిగితే కనీసం ఓ సైకిల్ అన్నా కనుక్కోగలగాలి కదా కోతి ఈ పాటికి. సైకిల్ వద్దులేండి, మన చిన్న పిల్లలు అట్టపెట్టెలతోటి ఓ చిన్న లారీనో కారునో చేసి దానికి ఓ తాడు కట్టి ఇంట్లో తిప్పుతూ ఉంటారు చిన్నప్పుడే. కనీసం అట్లా ఎప్పుడైనా ఒక కోతి ఒక అట్ట కారో, ఒక అట్ట సైకిలో, ఓ అట్ట మోటార్ సైకిలో, ఓ అట్ట ఆటో రిక్షానో చేసినట్టు మీరు చూసారా? మనిషి కోతి నుంచి వచ్చాడా? అదేలా? నేను శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో అనంతపూర్లో మాట్లాడుతున్నప్పుడు దాదాపు 18 సంవత్సరాల క్రితం మనిషి కోతి నుంచి రాలేదు అన్న సెమినార్ తీసుకుంటున్నప్పుడు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, జువాలజీ డిపార్ట్మెంట్ పైన కూర్చున్నారు స్టేజ్ పైన. అయిపోయిన తర్వాత ప్రశ్నోత్తరాల సమయం స్టార్ట్ అయింది. ఒక కుర్రాడు లేచి, ఒక స్కాలర్, యూనివర్సిటీ స్కాలర్, నన్ను అడిగాడు, ఏంటి సార్ మీరు మనిషి కోతి నుంచి రాలేదు, జంతువు నుంచి రాలేదని చెప్తున్నారు? కోతి కూడా ట్రైనింగ్ ఇస్తే చాలా విషయాలు మనిషిలాగే చేస్తుంది, చాలా పక్షులు మనిషిలాగే మాట్లాడతాయి, చాలా జంతువులు మనిషిలాగా ప్రవర్తిస్తాయి అని నన్ను అడిగాడు. అప్పుడు నేను అతన్ని ఒక చిన్న ప్రశ్న అడిగాను. వాటికి ట్రైనింగ్ ఎవరిచ్చారు అని అడిగాను. మనిషికి ట్రైనింగ్ ఇస్తే మనిషే ఇస్తాడు, కోతికి లేకపోతే పక్షికి అలా మాట్లాడడానికి ఎవరు ట్రైనింగ్ ఇస్తారు?
మళ్ళీ మనిషే ఇవ్వాలి అనగానే కాలేజీలో వాళ్ళందరూ నవ్వేశారు. వాళ్ళకి అర్థమైపోయింది. కోతి తనంతట తానే ట్రైనింగ్ ఇచ్చుకొని అది ఒక భాష రాయగలిగితే, కోతి నేను కోతిని అని 4 అక్షరాలు రాయమనండి చాలు, తనంతట తానే ట్రైనింగ్ ఇచ్చుకొని. ఈ మధ్య అడవిలో ఓ పెద్ద అద్దం పెట్టి ప్రయోగం చేశారు. కోతి ఎలా ప్రవర్తిస్తుంది, జింక ఎలా ప్రవర్తిస్తుంది, అడవి దున్ని ఎలా ప్రవర్తిస్తుంది, ఒక చిరుత ఎలా ప్రవర్తిస్తుంది, ఓ సింహం ఎలా ప్రవర్తిస్తుందని. అన్నీ ఒకలాగే ప్రవర్తించాయి. ఒకదానికి కూడా అది అర్థం అని తెలియదు. అక్కడేదో జంతువు ఉందని చెప్పి కాసేపు పోట్లాడి వెళ్ళిపోయినాయి. అంత తెలివి వాటికి. కొన్ని వేల సంవత్సరాల నుంచి కోతి మామిడి పండు చీకుతూనే ఉంది. నిన్న మీ ఉండిలోకి వస్తుంటే మామిడి తాండ్రి అని అమ్ముకుంటూ వెళ్తున్నాడు. మామిడి పండుని తాండ్రి చేసుకుంటున్నారు మీరు, దాన్ని మీరు కచ్చా మ్యాంగో అని చాక్లెట్లు చేసుకుంటున్నారు, దాన్ని మీరు ప్రియా పచ్చళ్ళు పెట్టుకుంటున్నారు, దాంతో మీరు అనేక రకాలైనటువంటి వస్తువులు తినుబండారాలు చేసుకుంటున్నారు. చివరికి ఐస్ క్రీమ్ కూడా చేసుకుంటున్నారు, ఐస్ ఫ్రూట్లు కూడా చేసుకుంటున్నారు. చివరికి గర్ల్ ఫ్రెండ్ అడిగితే మామిడి పండు సీజన్ లేకపోయినా సరే మీరు మామిడికాయ రసం ఇవ్వగలుగుతున్నారు. ఇంత తెలివి ఎక్కడి నుంచి వచ్చింది? బైబిల్ మొదటి పేజీలో చెప్తోంది, మనిషిని దేవుడు ప్రత్యేకంగా సృజించాడు. ఈరోజు రోబో అలా ఎందుకు మాట్లాడుతుంది? రోబోలో 62 రకాల హావభావాలు, ఎక్స్ప్రెషన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? రోబోకి అన్ని తెలివితేటలు, అన్ని ఫీలింగ్స్, అన్ని ఇమోషన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? మనిషి తన పోలికలో రోబోని చేసుకున్నాడు. అందుకనే రోబో మనిషి పోలికలో కనపడుతోంది. మనిషి ప్రదర్శించినటువంటి ఆ సామర్థ్యాల్ని ప్రదర్శిస్తోంది. దేవుడు కూడా మనిషిని తన పోలికలో చేసుకున్నాడు. అందుకనే ఆయనకు సృజనాత్మకత ఉంది, నీకు సృజనాత్మకత ఉంది. ఆయనకు భావావేశాలు ఉన్నాయి, నీకు కూడా ఉన్నాయి. ఆయనకు తెలివితేటలు ఉన్నాయి, నీకు కూడా ఉన్నాయి. ఆయనకు హృదయం ఉంది, నీకు కూడా ఉంది. ఆయనకు ప్రేమ అంటే ఏంటో తెలుసు, నీకు కూడా ప్రేమ ఉంది. ప్రేమ కోసం తప్పిస్తావు. ఆయనకు పవిత్రత ఉంది, ఆయనకు నైతిక విలువలు తెలుసు. అందుకనే నీకు కూడా నీతి న్యాయాలు ఏంటో తెలుసు. అందుకనే ప్రపంచంలోని ఏ జీవి ఇన్ని వేల సంవత్సరాలుగా ఎక్కడ వేసిన గొంగలి అక్కడిలాగే ఉంది. నో డెవలప్మెంట్. ఒక్క జీవిలో ఈరోజు డెవలప్మెంట్. మీరు ఆంథ్రోపాలజీ చదవండి, జువాలజీ చదవండి, 2 పక్క పక్కన పెట్టుకొని చదవండి. ఆంథ్రోపాలజీ పుస్తకాన్ని ఎడం చేతిలో, జువాలజీ పుస్తకాన్ని కుడి చేతిలో పెట్టుకొని చదవండి. జువాలజీ కొన్ని వేల సంవత్సరాల నుంచి ఒక్కలాగే ఉంది. నో డెవలప్మెంట్. కానీ ఆంథ్రోపాలజీ మనిషి గురించిన శాస్త్రం, మానవ శాస్త్రం. మనిషి ఎంతగానో డెవలప్ అయ్యాడు. లాంగ్వేజ్లో, కమ్యూనికేషన్ స్కిల్స్లో, టెక్నాలజీలో, సైన్స్లో, సంబంధ బాంధవ్యాల్లో, సంస్కృతిలో, అనేకమైన విషయాల్లో. ఒకటే కారణం, ఈ ప్రపంచంలో పెద్ద పెద్ద మేధావులు మనుషుల గురించి అనేకమైన విషయాలు చెప్పారు. ఉదాహరణకి సెనేకా మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్ అన్నాడు. మనిషికి సంబంధం గురించినటువంటి తపన ఉంది. మనిషి సంబంధం కోసం తపిస్తాడు. జంతువుకి మనిషికి ఇదే తేడా అన్నాడు సెనేకా. కానీ సెనేకాని మీరు అడగండి, ఎందుకు మనిషి సోషల్ యానిమల్? మనిషి ఎందుకు సాంఘిక జంతువు, సంఘ జీవి? ఆ సంబంధం గురించిన తపన, ఆ ప్రేమ సంబంధం గురించిన తపన మనిషిలోకి ఎక్కడి నుంచి వచ్చింది? సెనేకా దగ్గర జవాబు లేదు. బైబిల్లోకి రండి, జవాబు ఉంది. ఒక మేధావి అన్నాడు, మనిషి నవ్వే జంతువు అన్నాడు, లాఫింగ్ యానిమల్ అన్నాడు. ఆయన అడగండి, ఎందుకు ఏ జంతువు నవ్వలేదు? మనిషి ఒక్కడే నవ్వగలడు. పాపం రాజశేఖర రెడ్డి గారు చెప్పారు, నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వకపోవడం ఒక రోగం అని. నవ్వడం ఎంత అద్భుతమైన విషయం. ఏ జంతువు చేయలేని పని నువ్వు నేను చేయగలుగుతున్నాం.
ఎక్కడి నుంచి వచ్చింది? బైబిల్ మీరు చదవండి. దేవుడు నవ్వుచున్నాడని కీర్తనల గ్రంథం 2వ అధ్యాయంలో ఉంది. దేవుడు నవ్వగలడు, నువ్వు నవ్వగలవు, నేను నవ్వగలను. ఎందుకంటే ఆయన పోలికలో మనల్ని సృజించాడు. కానీ మీరు ఆ సైంటిస్ట్ని, సదరు సైంటిస్ట్ని అడిగి చూడండి, వై మ్యాన్ ఈజ్ ఎ లాఫింగ్ యానిమల్, ఎందుకు నవ్వగలడు? చెప్పలేడు. నేను గమనించాను, నేను కనుక్కున్నాను ఇది అంటాడంతే. ఎందుకు మనిషి ఒక్కడే నవ్వగలడు? చెప్పలేడు. మరొక ఆయన అన్నాడు, మ్యాన్ ఈజ్ ఎ థింకింగ్ యానిమల్ అన్నాడు. మనిషి ఆలోచించే జంతువు అన్నాడు. అడగండి ఆ సైంటిస్ట్ చొక్కా పట్టుకొని, ఆ సైకాలజిస్ట్ని అడగండి, ఎందుకు మనిషి ఒక్కడే ఆలోచించగలడు, ఆలోచనాపరుడు? నాకు తెలియదయ్యా. కానీ జంతువులకు లేని ఆలోచన, మేధ మనిషికి ఉంది. ఇది మాత్రం నేను గమనించాను, ఇది వాస్తవం అని మాత్రమే చెప్పగలడు. కానీ మీరు బైబిల్లోకి రండి, ఇందులో ఉంది మన దేవుడు మనల్ని అందరినీ సృజించిన దేవుడు, ప్రతి మతాన్ని, ప్రతి కులానికి సంబంధించినటువంటి వాడిని సృష్టించిన దేవుడు, ప్రతి దేశానికి, విదేశానికి సంబంధించిన వాడిని సృష్టించిన ఏకైక సృష్టికర్త అయిన దేవుడు ఆలోచనాపరుడు. అందుకనే మనం ఆలోచనాపరులం. మనిషిని గురించిన డైలమా బైబిల్ దగ్గరకు వచ్చినప్పుడు తొలగిపోతుంది. ఈరోజు మానవ సమాజంలో ఎందుకు ఇన్ని సమస్యలు వచ్చాయి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు మనకు అనేకమైనటువంటి రోగాలు ఉన్నాయి. కేవలం క్యాన్సరో, లేకపోతే ఎయిడ్సో, లేకపోతే టైఫాయిడో, లేకపోతే హెపటైటిస్ బినో కాదు. మన సామాజిక రోగాలు చాలా ఉన్నాయి మనకి. ఈరోజు కులం అనే రోగం ఉంది మనకి. ఎవరిని చొక్కా పట్టుకుంటే వాళ్ళ కులాన్ని నిరూపించుకునే పరిస్థితి లేదు. తహసీల్దార్ దగ్గర నుంచి సర్టిఫికెట్ తెచ్చుకోవడం తప్ప మన కుల మూలాలు ఎవ్వరికీ తెలియదు. అసలు అది ఉంటేగా తెలియడానికి. ఎవరి కులం వారికి గొప్ప. కులం అనే పెద్ద రోగం వల్ల భారతదేశం వెనకపడిందని, ఆధునిక భారతదేశం వెనకపడడానికి ఇది ఒక ప్రధాన కారణమని క్రైస్తవులు మాత్రం అనలా. స్వామి వివేకానంద వారు అన్నారు. ద కంప్లీట్ వర్క్స్ ఆఫ్ స్వామి వివేకానంద వాల్యూమ్ 5 5వ సంపుటి మీరు చదవండి. అందులో ఆయన చెప్పిన మాట ఇది. భారతదేశం వెనకపడడానికి ఒక ప్రధాన కారణం కులం. ఎవడు తీసేస్తాడు ఈ రోగాన్ని? మీరు ప్రతి ఆగస్టు 15 రోజున, జనవరి 26 రోజున జెండా ముందు నిలబడి సెల్యూట్ కొట్టి అబద్ధం చెప్తారు. ఏమిటా అబద్ధం? భారతదేశం నా మాతృభూమి, నేను నా దేశంను ప్రేమించుచున్నాను. నిజమేనా? భారతీయులందరూ నా సహోదరులు. అదే రోజు సాయంత్రం మీ అమ్మాయికి పెళ్లి చూపులైతే వేరే కులం వాడికి మీ అమ్మాయికి పెళ్లి చూపులు జరగవు. మీ అమ్మాయి క్లాస్మేట్ వచ్చి ఇంకొక కులం వాడు మీ అమ్మాయిని నేను ఇష్టపడుతున్నాను అని అంటే మీ అమ్మాయి చేతినివ్వవు. ఆ ఉదయమే చెప్తావు జెండా ముందు, భారతీయులందరూ నా సోదరులని. ఈ దేశంలో దేశభక్తి ఎక్కడి నుంచి వస్తుంది? దేశభక్తిని చంపేటువంటి విషయం కాదా కులం? ఈ దేశంలో ధనిక పేద తేడా లేదా? ఈ దేశంలో డబ్బున్నోడికి ఒకటి, డబ్బు లేనివాడికి ఒకటి లేదా? ఈ మధ్య జేసుదాస్ గారు మాట్లాడుతుంటే యూట్యూబ్లో నేను విన్నాను. ఆయన ఇంకా కెరియర్ పూర్తిగా ఆయన పరిడి వెళ్ళక ముందు, ఆయన ఖ్యాతిలోకి రాకముందు వాళ్ళ అమ్మగారికి బాగలేకుండా అయిందట. మీకు తెలుసు, గాన గంధర్వుడు కేజే జేసుదాస్. 8,000 బిల్లు అయింది, హాస్పిటల్ బిల్లు. 8,000 అక్కడ పెడితేనే ఆపరేషన్ అన్నారు, చికిత్స చేస్తామన్నారు. ఆ విషయం ఆయన తలుచుకొని మళ్ళీ ఇంకో మాట చెప్పాడు. కొన్ని సంవత్సరాలు అయినాక మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది. ఈసారి బిల్లు 40,000. 40,000 బిల్లు చూసి జేసస్ గారిని చూసి, పర్లేదు సార్ మీరు తర్వాత ఇవ్వండి అన్నారట. ఆయన అంటాడు, ఒకప్పుడు 8,000 బిల్లు అయితే డబ్బులు అక్కడ పెడితేనే ట్రీట్మెంట్ అన్నారు. ఇప్పుడు 40,000 బిల్లు అయితే మీరు ఇవ్వకపోయినా పర్లేదు సార్ తర్వాత ఇవ్వండి అంటున్నారు.
ఓ పేదవాడిని చూసే విధానం ఎంత తేడా. ఈ రుగ్మతులు ఎలా పోతాయి? మన దేశంలో భర్త చచ్చిపోతే భార్య ఎప్పటికీ తలనీలాలు తీసుకుని తెల్ల చీర కట్టుకొని కూర్చోవాల్సిందే, ఇంట్లో అందరికీ ఊడిగం చేయాల్సిందే. కానీ భార్య చచ్చిపోతే భర్తకు వెంటనే పెళ్ళి, కాదంటారా? ఎప్పుడైనా మీరు విన్నారా? సతీ సహగమనం విన్నారు కానీ పతి సహగమనం విన్నారా? భర్త చచ్చిపోతే ఆ చితిమంట మీద భార్యని తగలబెట్టచ్చు, కానీ భార్య చచ్చిపోతే ఆ చితిమంట మీద భర్త తగలబెట్టడం ఎప్పుడైనా మీరు విన్నారా? మన ధర్మశాస్త్రాలు చదివితే స్త్రీ తప్పు చేస్తే ఒక శిక్ష, పురుషుడు తప్పు చేస్తే మరో శిక్ష, నిమ్నజాతి వాడు తప్పు చేస్తే ఓ శిక్ష, పెద్ద కులం వాడు తప్పు చేస్తే మరో శిక్ష. శుక్రాచార్యుడి నీతి విన్నారా? వారిజాక్షులందు వైవాహికములందు జకిత గోకులాగ్ర జన్మరక్షణమందు ప్రాణవిత్త మానభంగమందు బొంకవచ్చు, అబద్ధం ఆడవచ్చు, నగముడొందడదిప నవ్వుల పాలవడు. ఏమి అగ్రకులాల వాళ్ళ ప్రాణాన్ని రక్షించేటప్పుడు మాత్రమేనా అబద్ధం ఆడవచ్చు? మరి మిగిలిన కులాల సంగతి ఏమిటి? వివక్ష కనపడుతుందా? చకిత గోకులాగ్ర జన్మరక్షణమందు, గోవుల్ని చంపితే కూడా ఆ సమయంలో కూడా అబద్ధాలు ఆడచ్చు. ఎవరు మనిషి? మనిషికి సమాజంలో విలువ ఎప్పుడు వస్తుంది? కానీ బైబిల్లోకి వచ్చి చదవండి, మొదటి పేజీలో ఈ మాటలు రాయబడ్డాయి. మనిషిని దేవుడు తన పోలికలో చేసుకున్నాడు, నరుణ్ణి తన పోలికలో చేసుకున్నాడు. ఆదికాండము 1వ అధ్యాయము 1వ పేజీ 26వ వచనము. ఆ నరుణ్ణి స్త్రీనిగాను పురుషునిగాను తన పోలికలో చేసుకున్నాడు. అంటే స్త్రీని పురుషుణ్ణి సమానంగా తన పోలికలో చేసుకున్నాడు. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయము 26వ వచనం మీరు చదివితే, 27వ వచనం మీరు చదివితే మీకు ఈ మాటలు కనపడతాయి. ఒక్క మనుష్యుని నుంచి సమస్త జాతి వారిని ఆయన సృజించాడు. అందరికీ పితామహుడు ఒక్కడే, ఆదాము. భారతీయుడైనా, శ్రీలంక వాడైనా, పాకిస్తాన్ వాడైనా, అమెరికా వాడైనా, చైనా వాడైనా అందరికీ ఆదామే తండ్రి. బైబిల్ ప్రకారం మన ప్రతిజ్ఞ కరెక్ట్. భారతదేశము నా మాతృభూమి, నా దేశమును నేను ప్రేమించుచున్నాను, భారతీయులందరూ నా సోదరులు. ఎందుకని? అందరూ ఆదాము నుంచే వచ్చారు కాబట్టి, అందరికీ ఆ సృష్టికర్తే కర్త కాబట్టి. దేశభక్తికి పునాది వేసే దైవభక్తికి సంబంధించిన పుస్తకం ఇది. తోటి భారతీయుణ్ణి తన మన ఇహ పర భేదాలు లేకుండా, కులమత భేదాలు లేకుండా, లింగ ప్రాంత భేదాలు వివక్షలు లేకుండా, ధనిక పేద తారతమ్యాలు లేకుండా ప్రేమించడానికి పురికొలిపేటువంటి పునాదిని, ఐడియాలజీని, భావావేశాన్ని, భావజాలాన్ని ఇచ్చేటువంటి పుస్తకం బైబిల్. ఈ పుస్తకాన్ని తగలబెడితే ఈ దేశానికి చేస్తున్న మేలు ఆగిపోతుంది. ఈ పుస్తకం ఈరోజు ఈ దేశంలో మదర్ తెరిసా ఉందంటే ఈ పుస్తకాన్ని బట్టే ఉంది. ఈరోజు ఈ దేశంలో కుష్ఠరోగుల్ని తగలపెడుతున్న రోజుల్లో వాళ్ళకి రిహాబిలిటేషన్ సెంటర్స్ కట్టి, అనాథలకు ఆశ్రమాలు లేని రోజుల్లో అనాథాశ్రమాలు పెట్టి, స్త్రీలను సరిగా చూడని రోజుల్లో వారిని సమానంగా చూసి వారికి కూడా పాఠశాలలు పెట్టి, కులాన్ని బట్టి చదువుకోవడానికి వసతి కల్పిస్తే అన్ని కులాల వాళ్ళు చదువుకోవడానికి సమాన హక్కు కల్పించి, పాఠ్యపుస్తకాలు లేనప్పుడు పాఠ్యపుస్తకాలు అచ్చు వేయడానికి ప్రింటింగ్ ప్రెస్ తీసుకొచ్చి, వాటిని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ట్రాన్స్పోర్టేషన్ లేనప్పుడు రైలు ఇంజన్ని పరిచయం చేసి,
లాంగ్వేజ్ సరిగా డెవలప్ కానప్పుడు భారతదేశంలోని వందల భాషలకు, తెలుగు భాషకు సైతం గ్రామర్ని, లిపిని డెవలప్ చేసి భారతీయుల్ని విద్యావంతులుగా చేసి తత్ఫలితంగా స్వాతంత్ర్యం రావడానికి పరోక్షంగా పునాది వేసి భారతదేశానికి, ఆధునిక భారతదేశానికి, దాని నిర్మాణానికి, జాతి నిర్మాణానికి తమ దేశం కాకపోయినా పాటుపడినటువంటి క్రైస్తవ విదేశీ మిషనరీలు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ పుస్తకం చదవడం వల్ల వచ్చారు. ఈరోజు మనం వేసుకుంటున్న బట్టలు, ఈరోజు మన సంస్కారం, ఈరోజు మన చదువు, మన విద్య, వీటన్నిటికీ అనేక మంది మహానుభావుల్ని పురికొల్పి స్ఫూర్తినిచ్చి ఈ దేశాన్ని ఆధునికీకరించడానికి ప్రోత్సహించిన పుస్తకం బైబిల్. అందుకనే మనిషి గురించినటువంటి ఆరోగ్యకరమైన అవగాహనను ఇచ్చేది బైబిల్. ఏ సమాజాన్ని బైబిల్ ప్రభావితం చేస్తుందో ఆ సమాజంలో సమసమాజ న్యాయం ఉంటుంది. అది కమ్యూనిజం వల్ల రాదు, లేకపోతే మరొక రాజకీయ పార్టీ వల్ల రాదు. అది కేవలం ఈ పుస్తకం వల్ల వస్తుంది. అందుకనే పరలోకంలో మీరు చూసినప్పుడు అక్కడ అన్ని భాషల వాళ్ళు ఉంటారు, అన్ని జాతుల వారు ఉంటారు, అన్ని సంస్కృతుల వాళ్ళు ఉంటారు. ఈరోజు క్రీస్తు సంఘం దానికి ప్రతీకగా భూమి మీద నిలుచుంది. భారత సమాజం కలిసికట్టుగా జీవించాలంటే క్రీస్తు ప్రబోధం మనకు కావాలి. ఎందుకు నా తోటి మనిషిని నేను ప్రేమించలేను? ఎందుకంటే అహంభావం, నేను గొప్ప. మీ ఊర్లో నేను నిన్నటి నుంచి తిరుగుతున్నాను, ఉండి నుంచి భీమవరంకి, భీమవరం నుంచి ఉండికి. మీ ఊర్లో నాకు విషయం కనపడింది, ఫ్లెక్సీల పిచ్చి కనపడింది. మనుషులు ఏమిటో తమ గురించి తాము పోస్టర్లు వేసుకుంటున్నారు. ఎందుకో ఆ పిచ్చి నాకు తెలియదు. అది చూసి నేను చాలా నవ్వుకున్నాను, వీళ్ళు ఇంకా ఎదగాలనుకున్నాను. మనం చేసే పనులు మన ఘనత చెప్తాయి, మనం చెప్పుకోక్కర్లా, మనం పోజివ్వక్కర్లా. మన మంచితనం, మన మంచి పనులు, మన క్యారెక్టర్, సమాజానికి మనం చేసే మేలు, తోటి వాడిని, తోటి భారతీయుడిని మనం ప్రేమించే విధానం మనల్ని ఖ్యాతిలోకి తీసుకొస్తుంది. కందుకూరి వీరేశలింగం మనందరికీ గుర్తున్నాడు. పోస్టర్లో లేడు, ఫ్లెక్సీలో లేడు, 100 సంవత్సరాలు అయిన తర్వాత కూడా గుర్తుంటాడు. అందుకే మహాత్మా జ్యోతిబా పూలే మనకు గుర్తున్నాడు, 100 సంవత్సరాలు అయిన తర్వాత కూడా గుర్తుంటాడు. అందుకే ఎందుకని నేను గొప్ప అన్న ఈ ఫీలింగ్ నా గురించి నాకు తెలియక, నా గురించి నాకు తెలిస్తే నేను గొప్పోడిని కాదని అర్థమైపోతుంది. ఎంత గొప్పవాడైనా సరే బలహీనుడే ఏదో ఒక విషయంలో. అందుకనే బైబిల్ ఒక కోణమే చెప్పట్లా, మరొక కోణం కూడా చెప్తుంది. మనిషి అద్భుతమైన వాడు, దేవుని పోలిక, దేవుడు కాదు కానీ దేవుని పోలిక. చాలా తేడా ఉంది. కానీ ఆ మనిషి పాపం కూడా చేసి ఆ పోలికను పోగొట్టుకున్నాడు అని చెప్తోంది బైబిల్. బైబిల్ కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడుతుంది. ఎవరిని మెప్పించడానికి రాయలేదు ఈ పుస్తకాన్ని, ఇది దేవుడు రాయించి ఇచ్చిన పుస్తకం. అందుకే నిర్మోహమాటంగా మాట్లాడుతుంది. ఈరోజు మనిషిలో అహం ఎగిసిపడ్డానికి కారణం ఏమిటంటే ఆ అహం పాపపంకిలమైపోయింది. అందుకనే స్వార్థం చోటు చేసుకుంది. యేసుక్రీస్తు సిలువలో చనిపోయినప్పుడు దేవుడే తన అహాన్ని సిలువలో పణంగా పెట్టి చూపించాడు. నేను దేవుణ్ణి, మీకోసం క్రిందికి దిగి వచ్చాను, పరమ పవిత్రుణ్ణి, పాపము మనసులో కూడా ఆలోచనలో కూడా లేనివాణ్ణి, పాపపంకిలమైన మీ మధ్య జీవించాను, మీ పాపాన్ని నా మీద వేసుకున్నాను, నిస్సహాయుడిగా చనిపోయాను,
అవమానాన్ని భరించాను, తగ్గించుకున్నాను, వినయభావాన్ని చూపించాను, దాసుడిగా చూపించుకున్నాను. ఎందుకు ఇదంతా చేశాడు? మీరు కూడా అలా ఉండొచ్చు అని చూపించడానికి. సిలువలో ఎవరైతే సిలువ దగ్గరికి వస్తారో వాళ్ళ అహం సిలువలో చచ్చిపోతుంది. కొత్త అహాన్ని ఆయన ఇస్తాడు. ఈ కొత్త అహమే తోటివాణ్ణి ప్రేమించడానికి వీలవుతుంది. ఒక పండిత రామాబాయి, ఒక బ్రాహ్మణ వనిత యేసుక్రీస్తుని స్వరక్షకుడిగా, దేవుడిగా అంగీకరించింది, క్రైస్తవ్యాన్ని స్వీకరించింది. సంస్కృత పండితురాలు. అంతకుముందు ఆమెకి రాని ఆలోచన బైబిల్ చదివిన తర్వాత వచ్చింది, క్రీస్తును ఎరిగిన తర్వాత వచ్చింది. ఈ రోజుకి పండిత రామాబాయి ముక్తి మిషన్ పూణే నగరంలో ఉంది, మీరు వెళ్ళి చూడొచ్చు. అనాథ బాలికలకు, రేప్ చేయబడినటువంటి స్త్రీలకు పుట్టిన పిల్లలను, అవమానానికి గురైనటువంటి స్త్రీలను ఆ ముక్తి మిషన్, పండిత రామాబాయి ముక్తి మిషన్ ఇంకా సాకుతూనే ఉంది, ఇంకా ఆదరిస్తూనే, పరామర్శిస్తూనే ఉంది. మొట్టమొదటి ఆడపిల్లల పాఠశాల ఆవిడే నిర్వహించింది. ఎందుకని? ఆ బ్రాహ్మణ అహం చచ్చిపోయింది, క్రీస్తు అహాన్ని పుణికిపుచ్చుకుంది, తోటి మనిషిని ప్రేమించడం నేర్చుకుంది. ఒక యుగోస్లావియా వనిత తను ఉద్యోగం చేసుకుంటే చక్కగా లక్షణంగా ఉండొచ్చు, కలకత్తా వీధుల్లో ఉద్యోగం మానేసి అనాథల కోసం, అన్నార్తుల కోసం, తన దేశస్థులు కాని వారి కోసం, అభాగ్యుల కోసం, పతితల కోసం, ఇంట్లోంచి వెళ్ళగొట్టబడిన వారి కోసం, రోడ్ల మీద పడుకొని పందికుక్కులు, ఎలుకలు వచ్చి ముక్కు చెవులు కొరికేస్తుంటే వాళ్ళ కోసం ఓ కేంద్రం పెట్టింది. విదేశీ డబ్బులు ఆశించలా. హిందుత్వ సోదరులారా, వింటున్నారా? విదేశీ డబ్బు ఆశించలేదు ఆవిడ. కలకత్తా నగర వీధుల్లో అడుక్కుంది, ముసుగు వేసుకుని, చీర కట్టుకుని అడుక్కుంది. నేను ఈ దేశంలో ఎవరిని మరొకరి కోసం అడుక్కుండే వాళ్ళని చూడలా. ఎవడైనా తన పొట్టకోటి కోసం అడుక్కుంటాడు, అమ్మ కోసం, నాన్న కోసం అడుక్కుంటాడు. తనకు ఏమాత్రం సంబంధం లేని వాళ్ళ కోసం అడుక్కుంది. ఒకసారి ఇలా అడుక్కుంటుంటే ఆమె ముఖం మీద ఉమ్మి ఊశారు. కారు అద్దం దించి ఒకడు, ఆమె మారు మాట్లాడలేదు. తన పవిట చెంగుతో ఆ ఉమ్మిని తుడుచుకొని మళ్ళీ పక్కకు వెళ్ళి యాచన చేస్తోంది. ఈ ప్రేమ, ఈ నిస్వార్థం ఏమైపోయింది? ఆమె అహం ఏమైపోయింది? ఆమె ఆత్మగౌరవం సిలువ దగ్గర పణంగా పెట్టింది. వాళ్ళ ఆత్మగౌరవం కోసం తన ఆత్మగౌరవాన్ని కాలరాసుకునేటువంటి ప్రేమ. ఇదిగో ఈ పుస్తకం పరిచయం చేసింది, క్రీస్తు పరిచయం చేశాడు. అందుకనే క్రీస్తు సిలువ సామాజిక రుగ్మతల్ని బాగు చేస్తుంది, సామాజిక జబ్బుల్ని బాగు చేస్తుంది, సమాజంలో ఉన్న అసమానతను తొలగిస్తుంది. ఎందుకంటే నా అహాన్ని, నా ఆత్మను, పాపపంకిలమైన నా ఆత్మను, నిన్న నేను చెప్పాను, పాపపంకిలమైన అహాన్ని కడిగివేస్తుంది తన సిలువ రక్తంతో. మూడవ డైలమా, ద డైలమా అబౌట్ మొరాలిటీ. నీతి న్యాయాల గురించిన, నైతికత గురించినటువంటి సందిగ్ధం. మా చిన్నప్పుడు లంచం తీసుకుంటే, అవురా లంచం తీసుకున్నాడా, పోలీసులకు దొరికిపోయాడా అనేవాళ్ళు. ఈ రోజుల్లో లంచం తీసుకోకపోతే లంచం తీసుకోడా అంటున్నారు. అప్పుడు లంచం తీసుకోవడం బ్రేకింగ్ న్యూస్, ఇప్పుడు లంచం తీసుకోకపోతే బ్రేకింగ్ న్యూస్. మారిపోయింది. మా చిన్నప్పుడు అబ్బాయిలే అమ్మాయిలకి ప్రపోజ్ చేసేవాళ్ళు, అబ్బాయిలే అమ్మాయిల్ని చూసేవాళ్ళు. ఇప్పుడు అమ్మాయిలు ఆరితేరిపోయారు.
నైతిక విలువలు మారిపోయాయి.